ఒకసారి చూపించాడమ్మా మీరు చేసేది పెద్ద బోట్లు సేఫ్టీ పాటించారు మీటింగ్ ప్లాస్టిక్ స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రతి నెలలోనూ 3వ శనివారం జరుపుకోవాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. తర్వాత మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చేసిన ప్రజలందరూ అధికారులు, తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు మనం అందరూ చూస్తే మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ చెత్త ఎంత ఇబ్బంది కలుగజేస్తుంది. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కానీ పశుపక్షాదుల ఆరోగ్యాన్ని కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టి ప్రాణహాని కలిగించే వరకు వెళ్తుంది. భూమాత ఇక్కడ ఉండే చెత్తకి అసలు కన్నీళ్లు పెడుతుందా అనిపించే విధంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటుంటే మానవులు నిర్లక్ష్యంగా అసలు బాధ్యత రహితంగా ఇండస్ట్రియలైజేషన్లో భాగంగా వచ్చే అనంతమైన వేస్ట్, ప్లాస్టిక్ అవనివ్వండి, ప్లాస్టిక్ డ్రింకింగ్ వాటర్ డబ్బాలు అవనివ్వండి, క్లాత్ అవనివ్వండి, ఆయిల్స్, ఇవన్నీ కూడా పర్యావరణానికి, భూమాతకి, మన ఆరోగ్యానికి అత్యంత ముప్పు కలగజేస్తూ ఉన్నాయి. అయితే ప్రజలు అందరూ కూడా భాగస్వామ్యులు అవ్వాలని చెప్పేసి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా చేయి వేసి ఈ పరిశుభ్రత కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేయాలని చెప్పేసి, మనస్ఫూర్తిగా చేయాలని చెప్పేసి, బాధ్యతాయుతంగా చేయాలని చెప్పేసి ప్రతి నెలలో 3వ శనివారాన్ని మన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్గా ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా చేయాలని చెప్పేసి, అంటే ఈ ఒక్కరోజు మాత్రమే కాకుండా మిగతా అన్ని రోజులు కూడా మన చుట్టుపక్కల ఉండే పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి మన వంతు కృషి చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. దీనికి కట్టుబడి ఉంటాము, ఈ శుభ్రతకి కట్టుబడి ఉంటాము. దీనికి ఒక ప్రతిజ్ఞ మనం అందరూ కూడా కలిసి చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను. వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని మనం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఫాలో అవ్వమని చెప్పి చిట్టుగా 5 సంవత్సరాలు అమలు చేసి అన్ని చోట్ల కూడా డంపింగ్ బిన్నులన్నీ అన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలు ఎడ్యుకేట్ చేసేది. మరి ఏదైతే లిక్కర్లో లేదా ఇంకో దాన్ని అమ్మాలని ఆలోచించారు తప్ప ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకుని ప్రభుత్వం మొన్నటిదాకా ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్వచ్ఛాంధ్రలో మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళు ఆయన ఆలోచన తగినట్టుగా మనం ఏదైతే వాళ్ళు ఓట్లు వేసాం గెలిపించేవాళ్ళు కాదు, అక్కడితో బాధ్యత వదిలిపోలేదు. మాతో పనిచేయించి మీరు కూడా మాతో కలిసి పనిచేసినప్పుడే ఈ కార్యక్రమాలన్నీ మరి నెరవేరుతాయి. కాబట్టి మరి మీరందరూ కూడా ఇవాళ ఏదైతే మనం ప్లాస్టిక్ వ్యర్థాలను వాడుతున్నామో అవి వాడకుండా మీ ఇంట్లో పెట్టుకుంటే ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నేను కడతాను, అవసరం అయితే 2 కోట్లతో కట్టి అది నేనే కొంటాను. మీ అందరి దగ్గరికి వచ్చి మీరందరూ సహకరించండి. ఎందుకంటే ముందు మన మోడల్ నియోజకవర్గం తయారు చేయడానికి మన వంతు కృషి మనం చేద్దాం, దాన్ని సహకరించండి. ప్రభుత్వంలో డబ్బు లేదు, వాళ్ళ ప్రభుత్వంలో డబ్బు లేదని 100 సార్లు అనుకున్నా దానివల్ల ఎలాగ అధిగమించాలి, దీన్ని